అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో చొల్లంగి అమావాస్య ఎప్పుడు వస్తుంది, ఏ రోజున వస్తుంది, పూజా సమయం, ఈ అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి అనే అన్ని విషయాలను తెలుసుకుందాం. చొల్లంగి అమావాస్య పుష్య బహుళ అమావాస్యనే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని కూడా అంటారు. మరి ఈ చొల్లంగి అమావాస్య ఏ రోజు వచ్చిందని తెలుసుకుందామా? శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళ అమావాస్య తిథి ప్రారంభం 9 ఫిబ్రవరి 2024 శుక్రవారం ఉదయం 7:49 నుండి ప్రారంభమై 10 ఫిబ్రవరి 2024 శనివారం తెల్లవారుజామున 5:46 వరకు ఉంటుంది. మరి 2 రోజులు వచ్చింది కాబట్టి ఏ రోజు పూజ చేసుకోవాలి అనే విషయానికి వస్తే 9 ఫిబ్రవరి మనకు గడియలు ఉన్నాయి కాబట్టి ఆ రోజున శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి మనం శుక్రవారం రోజున ఈ చొల్లంగి అమావాస్యను జరుపుకోవాలి. మరి చొల్లంగి అమావాస్య యొక్క విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సకల దోషాలకు, మనకున్న కోరికలకు, ఆరోగ్య ప్రాప్తిగా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ చొల్లంగి అమావాస్య పూజ ఆచరించడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. మౌని అమావాస్య అని కూడా అంటారు కదా. మౌని అమావాస్య అంటే ఆ రోజు మౌనంగా ఉండటం అని అర్థం. పుష్యమాసంలో రవిచంద్రులు మకర రాశిలో కలవడమే మౌని అమావాస్యగా అంటారు. అసలు ఈ అమావాస్యకు అంత విశిష్టత ఎందుకు? ఈ అమావాస్య దీపావళి అమావాస్యతో సమానమని కూడా చెప్తారండి. ఎందుకు అమావాస్య ఇంత విశిష్టత అంటే ఈ అమావాస్య రోజున విష్ణుమూర్తి భూమి మీదకు వైద్య వీర రాఘవ స్వామిగా అవతరించిన దివ్యమైన రోజుగా మన పురాణం చెబుతుంది. మనము అనారోగ్యం నుండి ఆరోగ్యంగా ఆ వీర రాఘవ స్వామిని కొలవడం ద్వారా మనకు ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్తారు. అలాగే ఈ పూజలో 3 విధానాలు ఉన్నాయి. ఈ 3 విధానాల ద్వారా మనం స్వామిని పూజిస్తే చాలా మంచిది. మొట్టమొదటిగా మనకు ఈయన చిత్రపటం కావాలి. చిత్రపటం కోసం మనకి ఇక్కడ ఎక్కువ దొరకదు కాబట్టి ఇంటర్నెట్లో వైద్య వీరరాఘవ స్వామి ఫోటో అని సెర్చ్ చేసి ఆ స్వామి యొక్క చిత్రపటాన్ని ప్రింట్గా తీసుకొని మన పూజ రూమ్లో పెట్టుకొని ఆ తరువాత పూజ ప్రారంభించాలి. పూజ ప్రారంభించేటప్పుడు ముందుగా ఈ పూజకున్న విశిష్టత దీపం, ఆవునేతి దీపం. ఆ ఆవునేతి దీపం ఎలా వెలిగించుకోవాలని ఇప్పుడు చూద్దాం. ముందుగా బియ్యపిండి, చక్కెర రెండిటిని పొడిగా చేసుకోవాలి. బియ్యపిండి, చక్కెరలో యాలకులు కూడా వేసి పొడిగా మిశ్రమం చేసుకొని ఈ మూడిటిని కలిపి ఒక ప్లేట్లో ఆ పొడినంతా వేసి మధ్యలో కొంచెం గుంటగా చేసి ఆ గుంటలో పువ్వు ఒత్తి ఆవునేతితో తడిపి ఆ గుంటలో పెట్టి స్వామిని తలచుకొని మన సంకల్పించుకొని ఆయనకు దీపం వెలిగించాలి. ఈ దీపమే చాలా ముఖ్యమండి. మనకు ఈ పూజలో ఉన్న ముఖ్యమైన ఘట్టమే ఈ ఆవునేతి బియ్యపిండి దీపం. మనకు 3 విధానాలని చెప్పాం కదా. మొట్టమొదటి దీపం వెలిగించడం. రెండవ విధానం ఏమిటి అంటే చాలా అనారోగ్యంతో మన ఇంట్లో ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఒక వెండి కడియాన్ని చేయించాలండి. చిన్నదిగా లేదా పతలాగా ఉన్నదైనా సరే వెండిది ఒక కడియాన్ని చేయించి అది పూజలో ఆ స్వామి దగ్గర ఉంచి ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వారి పేరు ద్వారా సంకల్పించుకొని వారికి ఆరోగ్యం బాగైతే తిరువలూరు వచ్చి ఈ కడియం నీకు సమర్పించుకొని నిన్ను దర్శించుకుంటాను తండ్రి అని మనస్తృప్తిగా స్వామివారిని వేడుకోవాలి. ఇలా చేసి చాలామంది అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ స్వామివారిని నమ్మి ఆయన మీద భక్తితో మీరు ఈ పూజను చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత 3rd స్టెప్ ఏంటి? ఈ 3rd స్టెప్ అంటే మనకు దగ్గరలో ఏదైనా నది కానీ బావి కానీ లేదా చెరువు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇంట్లో మనం ఎంతమంది ఉంటే అంతమంది మన పేరు చెప్పుకొని ఆ స్వామివారిని వీర రాఘవ స్వామిని తలుచుకొని
ఒక్కొక్కరు ఒక్కొక్క బెల్లం ముక్క చొప్పున ఆ నీటిలో వెయ్యాలి. మా దగ్గర నదులు, బావులు, చెరువులు ఏవీ లేవండి అని అంటారు. అలాంటప్పుడు మన ఇంటిలోనే ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో ఎంతమంది ఉంటే అంతమంది చెరొక బెల్లం ముక్కను వేసి సమర్పించుకొని ఆయనను ఆరాధించాలి. ఇలా అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు మనకు స్వామివారి దగ్గర బియ్యపిండి ఆవునేతి దీపం వెలిగించాం కదా అండి, ఆ బియ్యపిండిని ఆవునేతి మిశ్రమంతో మొత్తం అంతగా ఉండలుగా చేసి ఇంట్లో వాళ్ళు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా చేసి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ మౌని అమావాస్యకు అంత విశిష్టత ఉంది. ఇంకా ఈ చొల్లంగి అమావాస్య రోజున నల్ల నువ్వుల లడ్డూలు, నల్ల నువ్వుల నూనె, ఏవైనా నల్లటి వస్త్రాలు పేదవారికి దానం చేయడం ద్వారా పితృదోషాలు అనేవి తొలగిపోతాయి. అలాగే పితృతర్పణలు కూడా వదులుకోవచ్చు. శనిగ్రహ బాధలు, తైలాభిషేకాలు, శనిని ఆరాధించడం ద్వారా ఈరోజు గ్రహ బాధలనేవి తగ్గుతాయని పురాణం చెబుతోంది. మరి చొల్లంగి అమావాస్య యొక్క విశిష్టత, పూజా విధానం అన్నీ విన్నారు కదండి. మీ అందరూ కూడా ఈ పూజ చేసుకొని ఆయురారోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని మనస్తృప్తిగా కోరుకుంటున్నామండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.